ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి మనకైతే ఒక మెయిన్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. మనం ఆ అప్డేట్స్ ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే దిస్ ఈజ్ కౌశిక్. ఐఎమ్ పర్సూయింగ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం. గైస్, మన ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి హూ క్వాలిఫైడ్ ఇన్ ఏపీ ఎంసెట్ 2025 బట్ డిడ్ నాట్ గెట్ గివెన్ ఏ ర్యాంక్ అండ్ క్వాలిఫైడ్ ఇన్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వలెంట్ హ్యావ్ టు ఫిల్ ద డిక్లరేషన్ ఫామ్ ఆన్ ఆర్ బిఫోర్ 6th July. అంటే మనకి డిక్లరేషన్ ఫామ్ మళ్ళీ ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. అండ్ అదే అయితే 6th Julyలోగా సబ్మిట్ చేయాలి. అంటే మనకి ఏపీ ఎంసెట్ ఎగ్జామ్స్ అయితే క్వాలిఫై అయ్యారు అండ్ ఇంటర్మీడియట్ ఆర్ఎల్స్ ఈక్వలెంట్ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అయిన తర్వాత మీరు ఒకవేళ మీకు ర్యాంక్ రాకపోతే మళ్ళీ డిక్లరేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఇదైతే ఫస్ట్ అప్డేట్. ఫస్ట్ డిక్లరేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే డౌట్ అయితే ఉంటుంది. సేమ్ యాస్టీస్ ముందు ఎలాగైతే ఫిల్ చేశారో సేమ్ అలాగే డిక్లరేషన్ ఫామ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత డిక్లరేషన్ ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మీ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత వాళ్ళు మార్క్స్ అయితే అడుగుతారు. ఆ మార్క్స్ సబ్మిట్ చేసి ఫుల్ మార్క్స్ అనేవి అయితే సబ్మిట్ చేయండి. అండ్ సబ్మిట్ చేసిన తర్వాత ఇంటర్ మార్క్ మెమో అనేది అయితే అప్లోడ్ చేయాలి. ఇది మనకి డిక్లరేషన్ చేసే పద్ధతి. అండ్ సెకండ్ అప్డేట్ వచ్చేసరికి మనకి ఏపీ ఎంసెట్ 2024 యొక్క లాస్ట్ ర్యాంక్ కట్ ఆఫ్ డీటెయిల్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ మీరు కానీ స్క్రీన్ మీద చూస్తే ఇగోని చూడండి, నేను చెప్పినట్టుగానే నేను వీడియోలో చెప్పాను కదా, సేమ్ అలాగే ఇక్కడైతే ఉండడం అయితే జరిగింది. అండ్ మీరు కానీ చూస్తే సేమ్ ఇన్స్టిట్యూషన్ నేమ్, టైప్, డిస్ట్రిక్ట్, ప్లేస్ అండ్ కోయెడ్డా ఎఫిలియేటెడ్ టు అండ్ డిఫరెంట్ బ్రాంచెస్ ఇలాగైతే ఉండడం అయితే జరిగింది. నేను నీకు మొన్న వీడియోలో అసలు ఎలాగా ఈ వెబ్ ఆప్షన్స్ అనేవి చెక్ చేసుకోవాలి అనే దాని గురించి నేను వీడియో చేశాను. అది నేను ఈ వీడియో ఎండ్ కార్డ్స్లో అయితే పెట్టబోతున్నాను. సో ఇవైతే మనకున్న 2 అప్డేట్స్ అనమాట. అండ్ మనకి షెడ్యూల్ అనేది ఎలా ఉంటుంది అనేది అయితే నేను మీకు ఆల్రెడీ ఒకసారి నేను ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో మొత్తం అంతా డీటెయిల్గా ఉంటుంది కాబట్టి నాది ఎండ్ కార్డ్స్ అయితే డిస్ప్లే చేస్తాను, ఒకసారి అయితే చూడండి. ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్.